ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్పీలో గ్రాండ్ ఓపెనింగ్. టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, ఉపాసన దంపతుల గురించి ఎప్పుడూ ఆసక్తికరమైన వార్తలు వస్తూనే ఉంటాయి. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులై తమ కూతురు క్లింకారా రాకతో మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు నింపిన ఈ జంట ఇప్పుడు మరోసారి శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. క్లింకారా పుట్టిన తర్వాత ఉపాసన మాట్లాడుతూ ఆలస్యంగా తల్లిని కావాలని నిర్ణయించుకున్నా. రెండవ బిడ్డ విషయంలో అలాంటి ఆలస్యం చేయాలనుకోవడం లేదని, తాను త్వరలోనే రెండోసారి తల్లి కావడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నిజమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. తాజాగా ఉపాసన కొణిదెల తన ఇన్స్టాగ్రామ్లో దీపావళి సందర్భంగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఆమె ఒక వీడియోను షేర్ చేస్తూ ఈ దీపావళి పండుగ రెట్టింపు వేడుకలు, ప్రేమ రెట్టింపు, ఆశీర్వాదాలు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. రెట్టింపు వేడుకలు, ప్రేమ రెట్టింపు అనే పదాలను ఉపాసన వాడడంతో మెగా అభిమానులు, నెటిజన్లు ఉపాసన మరోసారి గర్భవతయ్యారని దాదాపు కన్ఫర్మ్ చేసేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. వాస్తవానికి ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవానికి రామ్ చరణ్తో పాటు ఉపాసన కూడా హాజరయ్యారు. ఆ సమయంలో ఉపాసన మెట్లు దిగుతూ కనిపించగా రామ్ చరణ్ ఆమె చేయి పట్టుకుని ఎంతో జాగ్రత్తగా దించడం కనిపించింది. అంతేకాకుండా ఉపాసన తన పొట్ట కనిపించకుండా జాగ్రత్త పడుతున్నట్లు గమనించినప్పటి నుంచి ఆమె ప్రెగ్నెంట్ అంటూ పుకార్లు జోరందుకున్నాయి. ఇప్పుడు దీపావళి పోస్టుతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. క్లింకారా రాకతో సంబరాల్లో తేలిన మెగా కుటుంబం రెండో బిడ్డ రాకతో నిజంగానే రెట్టింపు ఆనందాన్ని పొందబోతుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.